రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. నమస్తే అందరికీ. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడం ఏమో కానీ నిమిషం లేట్ అయినా ఎంట్రీ చేయనిస్తలేరు, అసలు ఎగ్జామ్ రాయనిస్తలేరు. ఆ ఎగ్జామ్ పోతుందేమో అని చెప్పేసి చాలామంది మనస్తాపానికి గురవుతున్నారు. అందులో భాగంగా జైనత్కి సంబంధించి శివకుమార్ డ్యామ్లో దూకి చనిపోయాడు. అయితే ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోయిన తర్వాత, అంటే ఒక ప్రాణం పోయిన తర్వాతనే ఈ గవర్నమెంట్కి తెలిసిందా? 5 నిమిషాలు సడలించారు. మరి ఈ గ్రేస్ పీరియడ్ని ఇక్కడ మనతో పాటు ఓయూ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనం కూడా తెలుసుకుందాం. సార్, ఇప్పుడు 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు చాలామంది ఫ్రీ బస్సు ద్వారా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఎంతమంది జనాలు ఉంటున్నారో మనం ప్రతి బస్సును చూస్తున్నాం. దీన్ని మీరేమంటారు? ఇప్పుడు ఈ గ్రేస్ పీరియడ్ పెంచడము, 1 నిమిషం లేట్ అయితే రానివ్వకపోవడం ఇన్ని రోజులు, మీకేమనిపిస్తుంది? మనందరూ తెలుసు, ప్రభుత్వం అనేది ప్రజలకు అనుకూలంగా ఉండాలి, విద్యార్థులకు అనుకూలంగా ఉండాలి, నిరుద్యోగులకు అనుకూలంగా ఉండాలి. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత మనం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. కానీ కొత్త ప్రభుత్వం ఏం చేసింది? నిన్నగాక మొన్న ఒక శివకుమార్ అనే విద్యార్థి ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండల్ ఒక డ్యాంలో దూకి చనిపోయిన తర్వాత, ఇంటర్ విద్యార్థి 1 నిమిషం ఆలస్యమైనందుకు చనిపోయిన తర్వాత నిన్న మళ్ళీ ఒకటి ఏంటంటే జీవో పాస్ చేసి ఒక 5 నిమిషాలు పొడిగించడం ఇచ్చింది. ఈరోజు ఇలాంటి తప్పిదాలు ఏ విధంగా జరుగుతున్నాయి మనందరికీ తెలుసు. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టుడుతోటే చాలామంది మహిళలు ఈరోజు ఏ బస్సు చూసినా కూడా మహిళలకి అనుకూలంగా ఉండడంతో చాలామంది విద్యార్థులు సఫర్ అవుతారు. దీని గురించి ఒక్కరోజు కూడా మన ప్రభుత్వం ఆలోచించాలి. ఈ యొక్క ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, వీళ్ళకి విద్యార్థులకు అనుకూలంగా బస్ సౌకర్యాలు కల్పించాలి. ఎక్కడైనా మారుమూల గ్రామాలు కావచ్చు, మారుమూల తండాలు కావచ్చు, ఆదిలాబాద్ అంటే చాలా వెనుకబడ్డ జిల్లా. అలాంటి జిల్లాలో పాపం ఆయన ఏంటంటే మారుమూల గ్రామం నుండి, తండా నుండి వచ్చి ఎగ్జామ్ రాయాలంటే లేట్ అయినందుకు కారణంగా ఈరోజు ఏంటంటే ఎగ్జామ్ మిస్ అయ్యి ఒక నిండు ప్రాణం ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రం నుండి బలైపోయింది. మనందరూ తెలుసు, ఈరోజు ఇంటర్ అనేది ఒక ప్రామాణిక విద్య. దీన్ని చదువుకుంటే రేపు హయ్యర్ ఎడ్యుకేషన్కి పోవచ్చు, మంచి ఉద్యోగం సంకల్పంతో ఉద్యోగం సాధించిన తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటానని సంకల్పంతో ఆ విద్యార్థి చదువుకుంటే ఈరోజు ఒక విద్యార్థికి ప్రభుత్వం తప్పుడు కారణాల వల్ల, తప్పు చేతుల వల్ల ఈరోజు ఆ విద్యార్థి లేకుంటాయండు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏంటంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు చనిపోయారు. ఈరోజు ఏంటంటే ఆ విధంగానే మీరు కంటిన్యూ చేసుకుంటా నిన్న ఒక విద్యార్థి చనిపోయిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు మళ్ళీ విద్యార్థులు ఇలా తిరగబడతారనే కారణంతో 5 నిమిషాలు కేటాయించారు ఎక్కువ సమయం. అయ్యా, ఏమన్నా ప్రభుత్వం అంటే ఏం చేయాలి? ముందస్తు ఆలోచనతో ప్రణాళికబద్ధంగా ఈరోజు ఒక ఎగ్జామ్ జరుగుతుందంటే దానికి 100కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఒక నిండు ప్రాణం బలైన తర్వాత 5 నిమిషాలు కేటాయిస్తామంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, ఈరోజు పేన ప్రాణాన్ని తీసుకొస్తావా? పేన ప్రాణాన్ని తీసుకురాలేవు. కాబట్టి ఏమన్నా చేయాలనుకుంటే మీరు ముందే ఆలోచించండి, 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి తప్ప విద్యార్థుల నిరుద్యోగుల పట్ల మీరు ఇట్లా ఆశాజనకంగా ఉండి ఇట్లా ప్రాణాలను కోల్పోయేటట్టు చేయొద్దని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇంటర్ విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ విద్యార్థులకు అనుకూలంగా బస్ సౌకర్యాలు కల్పించాలి. ఈ యొక్క 33 డిస్టిక్లలో గ్రామీణ నేపథ్యంలో విద్యార్థులు చాలా సఫర్ అవుతారు. కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించి అధిక బస్సులు కేటాయించాలి. విద్యార్థులకు అధిక బస్సులు కేటాయించి ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళే దిశగా ఈ యొక్క ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుకుంటున్నాం అక్క. అలాగే ఇప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడుతూ, అంటే సపోర్ట్ చేస్తూ లేకపోతే సపోర్ట్ చేయకుండాను, అంటే బోర్డు కూడా, ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఒక 1 అవర్ ముందే వచ్చి ఉండాలి ఎగ్జామ్ సెంటర్ దగ్గర అన్నారు. అలాగే ఒక జర్నలిస్ట్ కూడా ఒక గంట ముందు, ఒక రోజు ముందు పోతే ఏమాయే అని చెప్పేసి అన్నారు. దీనికి మీరేమంటారు? అక్క, మీ అందరికి ఇప్పుడు ఆ జర్నలిస్ట్ నేను చూపెడతా, ఇప్పుడే మీకు చూపెడతా. మన తీర్మాన్ మల్లన్న అనుకుంటా పాపం, ఆయన కేసీఆర్ హయాంలో ఏ విధంగా మాట్లాడిండు, రేవంత్ రెడ్డి హయాంలో ఏ విధంగా మాట్లాడిండు నారు ఇప్పుడు అది ఉంది. ఒక్కసారి మీకు వినిపిస్తాక. ఈరోజు జర్నలిస్టులు ప్రభుత్వం మారుడుతోటే ఇలా పనితీరు కూడా మారుతుంది అక్క. ఇంత ఘోరమా? ఇది బీఆర్ఎస్ హయాంలో. విద్యార్థులంతా మీకు వచ్చిందే రాయండి, కంగారు పడకండి, ఇక నిమిషం ఆలస్యమైన లోపల రాని లాంటి ఈ డైలాగులు బంద్ చేయాలి గవర్నమెంట్ కూడా. నిమిషం ఆలస్యం ఉద్యోగి కూడా ఇంటర్ పరీక్షకు ఆలస్యంగా వెళ్ళడంతో అనుమతించని అధికారులు అంటూ ఒక్క నిమిషం రెడీ అయి తొందరగా వెళ్తే ఏమాయ్ ఇదా అక్క? అంటే ఈ యొక్క జర్నలిస్టులు అంటే గింత ఘోరమా? ఈరోజు ఏంటంటే మనుషులు మారుతారు అక్క. ప్రభుత్వాలు మారినా కూడా నువ్వు ఒక జర్నలిస్ట్ ఎజెండాతో ముందుకు పోతున్నావు.
ప్రజల గుండె చప్పుడు అన్నావు, నిరుద్యోగుల గుండె చప్పుడు అన్నావు, విద్యార్థుల గుండె చప్పుడు అన్నావు. ఈరోజు ఒక విద్యార్థి చనిపోతే ఒక నిమిషం ముందు పోతే ఏముంది, మీరు ఒకరోజు ముందు పోయి చూపించుకోవాలి. ఈ యొక్క తీర్మార్ మళ్ళీ ఇటువంటి ఎగ్జామ్స్ రద్దు తెలుసాక ఈరోజు టీవీ న్యూస్లల్లో డిబేట్లల్లో ఏదో ఒకటి ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడితే కాదు కదా. ఆ విద్యార్థికి ఏ విధంగా ఉంది, నీ గవర్నమెంట్ నువ్వే అంటున్నావు. ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇస్తే నీ గవర్నమెంట్ విద్యార్థులకు అనుకూలంగా బస్సులు వేయలే, గ్రామీణ నేపథ్యంలో బస్సులు, మహిళలకు అనుకూలంగా బస్సులు ఉన్నాయి. మరి ఈ యొక్క ప్రభుత్వం విద్యార్థులకు అనుకూలంగా కూడా బస్సులు వేయాలి. ఒక 10 నిమిషాలు కేటాయించాలని నువ్వు బీఆర్ఎస్ ఆయనలో ఏ విధంగా మాట్లాడినావు? ఈరోజు ఇది మాట్లాడడానికి నోరు వస్తలేదా తీర్మార్ మల్లన్న గారు? ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల గుండె చప్పుడు అన్నావు కదా, విద్యార్థుల బాధలను మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా యొక్క జర్నలిస్ట్ అనేది అమ్ముడు పోకుండా ఈరోజు విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రజలకు అనుకూలంగా ఉండి విద్యార్థుల చప్పుడు, గుండె చప్పుడును మీరు వినిపించాలి. కానీ ఈ విధంగా చేయొద్దని తీర్మార్ మల్లన్నకు సూటిగా సూటిగా సమానం చెప్తున్నాం అక్క. మీరే చూసారు బీఆర్ఎస్ పరిపాలనలో ఏ విధంగా ఆయన మాట్లాడిండు, కాంగ్రెస్ పరిపాలనలో ఏ విధంగా మాట్లాడే చూసారు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క మాటలను వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి నీవు ఏ విధంగా చెప్తావు, యొక్క విద్యార్థి చనిపోయింది కదా, ఏ విధంగా సమాధానం చెప్తావో చెప్పాలి తీర్మార్ మల్లన్న గారని రెడ్డి సాక్ష్యం మీకు తెలియజేస్తున్నాక. సో మీరు చెప్పండి, ఇప్పుడు 5 నిమిషాలు నిన్నటితో ఒక జీవో పొడిగించింది, 5 నిమిషాలు లేట్ వచ్చినా పర్వాలేదు, జాయిన్ చేసుకోండి, రాయనియండి ఎగ్జామ్ అనేసి అన్నారు. దీనికి మీరేమంటారు? అయితే మేమేమంటున్నామంటే ఒక విద్యార్థి ప్రాణము పోయేంత వరకు మీకు సోయలేదా అని అడుగుతున్నాం. ఎందుకంటే మీరు పాలకులు, తెలివి కల్లోలని మీకు పాలన ఇచ్చినాము. అలాంటప్పుడు విద్యార్థుల శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు ఆలోచించాల్సిన బాధ్యత మీది. కానీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగేంత వరకు మీకు సోయలేదు, ఎక్కడ పన్నారని అడుగుతున్నాం. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక ప్రాణ నష్టం పోయినా, ఒక ప్రాణము పోయినాక అప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఒక నిమిషం ఆలస్యం కాదు, ఇప్పుడు 5 నిమిషాలు అయినా కానీ అలవ్ చేస్తాం అనేది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇంతకుముందు ప్రభుత్వాలు తప్పు చేసినాయని, మరి మీరేం చేస్తున్నారు? ఇదే తప్పు మీరు కూడా చేస్తున్నారు కదా. ఈ కావాల్సింది మీరు ఒక ప్రణాళికతోని పనిచేయండి. ఇంతకుముందు ప్రభుత్వాలు తప్పులు చేసినాయని చెప్పేసి మీరు వాళ్ళ మీద నిందలెత్తిపోయడం కాదు. వాళ్ళు తప్పులు చేసిన ఏవైతున్నాయో వాటిని మీరు సరి చేసి చూపించండి. అలాంటప్పుడే మీ యొక్క ప్రభుత్వం పైన మాకు కూడా కొద్దిగా నమ్మకం కలుగుతుంది అని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ అన్న చెప్పినట్టు తీర్మార్ మల్లన్న గారు అప్పుడు ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇంటర్ విద్యార్థులు కానీ విద్యార్థుల పట్ల ఇది ఒక రకమైన భావం వ్యక్తం చేస్తున్నారు. హయాం మారితే ఇట్లా మాటలు మారుతాయా అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అంటే కొందరు జర్నలిస్టుల గురించి చెప్తున్నా, ఏ వానక ఆ గొంగడి, ఏ వానక ఆ గొడుగు ఇట్లా పట్టే ఈ జర్నలిస్టులకు నేను ఒకటే విషయం చెప్తున్నా. ఏంటంటే మీరు జర్నలిస్టులుగా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే వ్యక్తులుగా ప్రభుత్వాల కొమ్ము కాయడం కాకుండా ప్రజల శ్రేయస్సు, విద్యార్థుల శ్రేయస్సు, నిరుద్యోగుల శ్రేయస్సు ఇవి ఆలోచించండి మీరు. అంతేగాని మీకే మూటలు అందుతాయని ఒక ప్రభుత్వాల కొమ్ము కాయడం కాదు. ఇంతకుముందుకు ఇదే తీర్మార్ మల్లన్న అదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఎన్నోసార్లు ప్రతి విషయాన్ని ప్రతి దగ్గర అది సమాజానికి ఉపయోగపడేదైనప్పటికీ కూడా తన యొక్క రీతిలో తనకున్న జర్నలిస్ట్ తెలివిని వాడి ఆ ప్రభుత్వము అది మంచి చేసినప్పటికీ కూడా దాన్ని చెడుగా ఎత్తి చూపిండు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చెడు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని మంచిగా రీతిదిద్దుతుండు. కాబట్టి వెన్నెపూసి మసిపూసి మారేడుగా చేయడం కాదు. తీర్మార్ మల్లన్న గుర్తుపెట్టుకో, నువ్వు జర్నలిస్ట్గా నీపై ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించు. లేని ఎడలో బంద్ చేసుకో. ఇవి జర్నలిస్ట్ అని పేరు చెప్పుకొని ఒక ప్రభుత్వాల కొమ్ము గాయడం ఇవన్నీ బంద్ చేసుకోండి. అదే మీరు కొమ్ము గాయాలనుకుంటే ప్రభుత్వాలకు మీరు ఏదైనా పెట్టుకోండి ఛానళ్ళు. ఈ జర్నలిస్ట్ ఛానల్ అని కాకుండా, తీర్మార్ మల్లన్న ఛానల్ అని కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతపాడే ఒక ఛానల్ అని పేర్లు పెట్టుకోండి. పేర్లు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మాలాంటి సామాన్య జనాలు ఉంటారు కదా, వాళ్ళు చూడరు, కేవలం కాంగ్రెస్ యొక్క ఫాలోవర్స్ వాళ్ళు చూస్తారు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు అనుగుణంగా చెప్తావు కాబట్టి నీకు కూడా వ్యూస్ పెరుగుతాయి. కాబట్టి అదే చెప్తున్నాము, ఇప్పటికైనా మానుకో తీర్మార్ మల్లన్న, ఒక జర్నలిస్ట్గా నీపై ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించని తెలియజేస్తున్నాం. సో చూసారు కదా, ఇంటర్ విద్యార్థులకు ఇప్పుడు 1 నిమిషం లేట్ అయింది అని చెప్పేసి చాలామంది విద్యార్థులు మనం వెనుకకు వెళ్ళడం చూసాము. చాలామంది విద్యార్థులు మనస్తాపానికి గురవ్వడం చూసాము. అయితే ఒక విద్యార్థి, శివకుమార్ అనే విద్యార్థి డ్యామ్లో దూకి చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం, ఆయనకి అంత కష్టం వచ్చింది అంటే ఆ ఎగ్జామ్ మీద ఎంత హోప్స్ పెట్టుకుంటే, ఎంత చదువుకుంటే ఆ స్థితికి వెళ్తాడు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇంటర్ నుంచే ఏదైనా మనం చేంజ్ చేసుకోవాలి అన్నా, డిగ్రీస్ ఏమన్నా చదవాలి అన్నా, ఏం చేయాలి అన్నా అదే మనకు మెయిన్. అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం దాని గురించి విద్యార్థులు మాట్లాడుతూ, ఓయూ విద్యార్థులు మాట్లాడుతూ కూడా దాన్ని అంటే ఒక ప్రాణం పోతే కానీ ఇప్పుడు సోయి రాలేదా అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం